వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు సుభప్రద్ పటేల్ హాజరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసుల గౌరవ వందనం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ సార్ గారు వారి యొక్క అమృత హస్తాల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. మనమంతా 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పరిపాలన కొనసాగింది. భారత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి విపులంగా చర్చించి సవరణలు చేసి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమలులోకి వచ్చింది. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ రోజు నుండి భారత ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని హక్కుగా పొందుటకు వీలు కల్పించబడినది. జిల్లాలో తేదీ 28 డిసెంబర్ 2023 నుండి తేదీ 6 జనవరి 2024 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలో ఉన్న 566 గ్రామ పంచాయతీలు మరియు 4 మున్సిపాలిటీలలో 57 బృందాల ద్వారా 2,84,275 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.